మరి ఆ కవితా సంపుటికి సార్ గారు ఒక విమర్శ కూడా రాశారు, ముందు మాట కూడా రాశారు. కానీ ముందు మాట రాస్తే ఒక కవి ఏదైనా ఒక పుస్తకాన్ని రాసినప్పుడు ఆ కవిని మనం కేవలం పొగుడుతూ మాత్రమే రాసాం. కానీ సార్ గారు అందులో ఎక్కడ తప్పులున్నాయి, ఎక్కడ ఒప్పులున్నాయి, ఎలా రాయాలి, ఎట్లా రాయాలి అని మొత్తంగా చాలా అంటే చాలా క్షుణ్ణంగా మరి సార్ గారు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు సార్. అశోక్ అన్న గారు చాలా గురించి చెప్తూ ఉంటారు. మరి మా అశోక్ అన్న గారికి వెంటదన్నుగా ఉన్నటువంటి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా లేపాక్షి ఫౌండేషన్ తరఫున. సో మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వస్తున్న మొదటి పుస్తకం ఈ మౌనాక్షరాలు. ఇలాగే మరెన్నో పుస్తకాలు మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రావాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా ఆత్మీయ అతిథిగా అయినటువంటి శశాంక్ మౌలి సార్ గారిని కోరుచున్నాను. ఈరోజు ఈ శతాధిక కవి సమ్మేళనానికి విచ్చేసినటువంటి కవులకు, సాహితీవేత్తలకు మరియు ఈ మౌనాక్షరాలనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి రసజ్ఞులైనటువంటి సాహితీ పిపాసులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అంటే వాస్తవానికి ప్రొద్దుటి నుంచి మీరందరూ చాలా ఓపికగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, అలసిపోయి ఉంటారు. కాబట్టి నేను సంక్షిప్తంగా 2 నిమిషాలు మాట్లాడతాను, ఎక్కువ సమయం తీసుకోను. సో అశోక్ సంబంధించి చెప్పాల్సి వస్తే, అశోక్కి మా కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధాన్ని కొద్దిగా గుర్తు చేసుకుంటూ ఈ పుస్తకంలో గురించి ఒక 2 మాటలు చెప్తాను. వాస్తవానికి మా నాన్నగారు పేరు మీకు అందరికీ సుపరిచితమే. పద్మశ్రీ డాక్టర్ ఆశావాది ప్రకాష్ రావు గారు మా నాన్నగారు. సో మా నాన్నగారిని చాలా సందర్భాల్లో అశోక్ తన వాహనంలో తీసుకెళ్ళటం అనేటువంటిది జరిగింది. ఈ మధ్య అంటే మా నాన్నగారు చనిపోవడానికి ఒక 2-3 సంవత్సరాల క్రితము. అప్పుడు మా నాన్నగారిని దగ్గరగా చూడటము, వారి మాటలు, వారి చేష్టలు, వారి ప్రవర్తన, వాటన్నింటి దగ్గరగా చూసి దాన్ని ఒక స్ఫూర్తిగా, ప్రేరణగా తీసుకొని ఓకే తాను కూడా ఈ కవితా రంగంలో అడుగు పెట్టాలి, సాహిత్య రంగంలో కృషి చేయాలనేటువంటి ఒక ప్రేరణను పొందటము అనేది జరిగింది అని అశోక్ ఒకసారి తెలియజేశాడు. ఇంకా నాకైతే వాస్తవానికి అశోక్ మా చెల్లెల ద్వారా పరిచయం. మా చెల్లెలు ఇక్కడే కేఎస్ఎన్ జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా ఉంది. ఎక్కువగా కారులో వెళ్తూ ఉంటుంది అక్కడిక్కడికి. అశోక్ వస్తూ ఉండేవాడు డ్రైవర్గా. సో ఆ విధంగా మా చెల్లెల ద్వారా పరిచయము. అయితే మాటల సందర్భంలో తెలిసింది ఏమంటే, మా కళాశాల పూర్వ విద్యార్థి అక్కడ తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేశాడని చెప్పి తెలిసింది. నేను ఆర్ట్స్ కళాశాలలో లెక్చరర్గా ఉన్నాను. ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థి అశోక్ అక్కడ తెలుగు సాహిత్యాన్ని చదివాడు. అయితే వృత్తిరీత్యా డ్రైవర్గా ఉన్నాడని చెప్పి తెలిసిందనమాట. సో ఇది కాస్త వైరుధ్యం కనిపించినా కూడా చాలా ఆశ్చర్యము, ఆసక్తి కూడా కలిగిందనమాట. ఈ వ్యక్తి గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి కూడా నాకు కలిగింది. తర్వాత కొద్ది కాలానికి నాకేం తెలిసిందంటే, కవిత్వం రాస్తున్నాడు, కవి సమ్మేళనాల్లో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా మా నాన్నగారి మీద కూడా ఒక మంచి కవిత రాశాడు. ఇలా తెలుస్తూ వచ్చింది. కొద్ది కాలానికి మా చెల్లెలు అశోక్ని ఊరికే కవితలు రాసి అటు ఇటు పడేయకుండా వాటిని ఒక పుస్తకంగా తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి మా చెల్లెలు ఒక మాట చెప్పడము, ఆ మాటని ఆచరణ రూపంలోకి తీసుకొని రావాలంటే అదెంతో ఆర్థిక పరమైనటువంటి బరువుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి తానే తొలి అంటే ముందుగా అడుగు వేసి ఆ పుస్తకానికి ఆర్థిక సహాయం చేయడం అనేది జరిగిందని చెప్పి తెలిసింది చెల్లెలు. తర్వాత అలాగే కొనసాగిస్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అశోక్ సరే మేడం చెప్పింది బాగుంది, ఎలాగైనా నా కవిత్వాన్ని కవిత ప్రియులు ఎవరైతే ఉంటారో వారి చేతుల్లోకి తీసుకెళ్ళాలి, ఒకే సాహిత్యాన్ని తీసుకెళ్ళాలనేటువంటి ఒక గెస్ట్ని
సంకల్పంతో కృషి చేసి చివరికి ఈరోజు మీ ముందరికి ఈ విధంగా తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ పుస్తకానికి ముందు మాట రాయమని దాదాపు సంవత్సరం క్రితం అనుకుంటాను నన్ను కలిశాడు. నేను ఆర్ట్స్ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా ఒక 3 సంవత్సరాలు పనిచేశాను. చాలా బిజీ షెడ్యూల్లో ఉండేవాడిని. ఆ సమయంలో సాహితీ మిత్రుడు టీవీ రెడ్డి గారి యొక్క సలహాతో సూచనతో నన్ను అప్రోచ్ అయ్యారు. మీరు ముందు మాట రాయాలి, మీ నాన్నగారు మాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు, మీ సోదరి కూడా మాకు ఎన్నో రకాలుగా హితోధికంగా సహాయ సహకారాలు ఇచ్చారు, కాబట్టి ఈ పుస్తకంలో ఖచ్చితంగా నాన్నగారు ఉంటే నాన్నగారితో ముందు మాట రాయించేవాడిని, వారు ఇప్పుడు లేరు కాబట్టి కనీసం మీరైనా రాయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాడు. అయితే బిజీ షెడ్యూల్లో ఉండి నేను రాయలేను అన్నట్టుగా మొదట అన్నాను. లేదు రాయాలి అన్నారు. సరే అనే కమిట్ అయ్యాను. కానీ అంత సకాలంలో అశోక్ అడిగినటువంటి సమయంలోపు రాయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అయినా అశోక్ వదలలేదు. ఏదో ఫస్ట్ ఒక 3 నెలలు సమయం తీసుకున్నాను, పూర్తి చేయలేదు. ఆ అశోక్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను. మళ్ళీ అడిగాడు అనమాట. సో అశోక్ అడిగిన విధానము ఆ పదే పట్టు వదలని విక్రమార్కులాగా పట్టుబట్టి మరి నా చేత ముందు మాట రాయించాడు. సో ముందు మాట రాయడం అంటే ఏదో రాసి పడేయడము, ఏదో మాట్లాడటము అనేది వాస్తవానికి నాకు అలవాట్లేదు. కాస్త మనసు పెట్టి చదివి అందులో ఏముంది చూసి అందులో 4 మంచి విషయాలు కవిని ప్రోత్సహిస్తూ కవిని మరింత రాటుదేలేలాగా చేస్తూ రాయాలనేటువంటి ఉద్దేశంతో చాలా కష్టపడి ముందు మాట రాయటం జరిగింది. నేను రెగ్యులర్గా రాసే రచయితను కాదు, ఒకప్పుడు బాగా విరివిగా రాశాను కవితలు అటువంటివి. బట్ ఈ మధ్య సరిగా అంటే అటువైపు దృష్టి పెట్టడం లేదు. అరుదుగా చదువుతూ ఉంటాను, అరుదుగా రాస్తూ ఉంటాను, రాశాను. సో మీరందరూ కూడా మీ చేతికి పుస్తకం వస్తుంది, ఇందులో ముందు మాట ఉంది, చదవండి. చదివితే కవిని మీరు కవి మీద ఒక అభిప్రాయం అంటే జస్ట్ మీరు బయట చూసినటువంటి కవి వేరు, ఆ కవిత్వంలో నుంచి కవిని చూడటం వేరు. కవిత్వం మొత్తం చదవకపోయినా కనీసం ఆ కవితా సంకలనంలో ఉండేటువంటి ముందు మాటలు చదివినా కూడా మీకు ఒక స్పష్టత కవి గురించి కవి వ్యక్తిత్వం గురించి ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. సో ఈ ముందు మాట రాసినప్పుడు ఒక సాహితీ మిత్రుడు డాక్టర్ షమీవుల్లా మీకు అందరికీ సుపరిచితమే, ఆయనకి షేర్ చేశాను. ఎలా ఉందన్నా చూడండి ముందు మాట అన్నట్టుగా. చాలా బాగుంది, చాలా చక్కగా రాశావు, అయితే కొన్ని కవితలు ఉదాహరణగా కోట్ చేసింటే బాగుండేది అని చెప్పి అన్నాడు. నేను చాలా పెద్దగా అయిపోతుంది ముందు మాట అని చెప్పి నేను కోట్ చేయలేదన్నా అని చెప్పి అన్నాను. సో మీకు ఈ సందర్భంగా అశోక్ యొక్క కవిత్వం ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు జస్ట్ అట్లా రుచి చూపించడానికి కొన్ని వాక్యాలు, ఈ పుస్తకంలో కొన్ని వాక్యాలు నాకు నచ్చినవి మీకు వినిపిస్తాను, దయచేసి అన్యథా భావించకండి. సో మా నాన్నగారి మీద రాసినటువంటి ఒక కవిత ముందుగా వినిపిస్తాను. కవిత మొత్తం కాదు, కొన్ని లైన్లు. ఆదర్శ చైతన్య దీప్తి ఆశావాది ప్రకాశరావు. ఈ కవితలో ఏమంటాడంటే, ఆయన ఆకాశమంత ఎత్తు నుండి అందరికీ వెలుగు పంచుతూ బాటలు వేస్తున్నాడు. నేను చీకటి గర్భం నుండి ఇప్పుడే నూతన హృదయంతో వెలుగులోకి వచ్చాను. గమ్యం తెలియని బాటసారిలా అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆయన పలకరింపు అమ్మ పాటలా వినిపించింది. ఆయన అందించిన వ్యక్తిగత చేయూత నాన్నలా ధైర్యాన్ని నింపింది. ఆయన ఎదుటివారితో మాట్లాడే ప్రతి మాట గురువులా ప్రోత్సాహాన్ని నింపింది. 7-10 వయస్సు దాటిన 16 ఏళ్ల పిల్లాడిలా ఆయన చేసే స్నేహం ఆత్మీయతకు ప్రతిరూపమైంది. ఆయన అందించిన సాహితీ రచనలు నాలాంటి ఎందరో యువకవులకు ఆధ్యాత్మిక గ్రంథాలైనాయి. ఆయన ఈ భూమిలో వెలసిన ఆదర్శమూర్తి, ఆయన ఈ సమాజానికి దొరికిన చైతన్య దీప్తి అంటూ మా నాన్నగారి మీద కవిత రాశారు. అయితే అశోక్ కవిత్వంలో కొన్ని వాక్యాలు చాలా చిక్కగా, చాలా చక్కగా, అద్భుతంగా మళ్ళీ అంటే వాస్తవానికి కవిత్వం యొక్క లోతులు తెలిసిన వాళ్ళు, కవిత్వం యొక్క సొగసు తెలిసిన వాళ్ళు, కవిత్వాన్ని ఒడిసి పట్టేవాళ్ళు, బాగా రుచి చూసిన వాళ్ళకి కొన్ని వాక్యాలు మళ్ళీ చదవాలి, మళ్ళీ అదేంటి దాని సౌందర్యం ఏంటి, రుచి చూడాలని అనిపిస్తుంది. దానికి ఉదాహరణగా ఒక కవితలో కొన్ని లైన్. కాటి కాపరి మీద ఒక కవిత రాశాడు, చాలా అద్భుతమైనటువంటి కవిత, నాకు చాలా బాగా నచ్చినటువంటి కవిత. కాటికాడ కన్నీళ్లు వెల్లువై పారుతుంటే, కాటికాడ కన్నీళ్లు వెల్లువై పారుతుంటే కాసులకై ఎదురు చూసే మనసు నాది, కాసులకై ఎదురు చూసే మనసు నాది. చచ్చినోడు ఏమీ తీసుకుపోవడం తెలిసినా, చచ్చినోడు ఏమీ తీసుకుపోవడం తెలిసినా ఈ చచ్చినోడు ఏమి తెచ్చాడు అని చూసే ఆశ నాది, ఈ చచ్చినోడు ఏమి తెచ్చాడు అని చూసే ఆశ నాది. బండెడు కట్టెలతో నిషీది అనే భయాన్ని తరిమి శవాన్ని కొడుతూ నిప్పు కణికలతో యుద్ధం చేసే వీరుణ్ణి, కలలే లేనివాణ్ణి
కన్నీళ్ళే రానివాడిని అంటూ కాటికాపరి గురించి చాలా అద్భుతమైనటువంటి కవిత రాశాడు మన అశోక్. వాస్తవానికి ఆ కవితను అర్థం చేసుకోవడం అంటే ఆ సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు, ఆ పేదరికము, ఆ దళిత సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి ఆ కవితని మనసు పెట్టి చదివితే ఆ ఫీలింగ్ అనేది వాళ్ళ హృదయాన్ని కదిలిస్తుంది అనమాట. చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఈ వాక్యాలన్నీ కూడా. సో ఇలా చాలా ఉన్నాయి ఉదాహరణలు, కానీ సమయాభావము. సరే, ఇంకొకటి కన్నీళ్ళ గురించి ఏమంటాడంటే ఒక చోట కన్నీళ్ళు అని, హృదయమంతా సంద్రమై మనిషి మనసును తాకే దెబ్బల తాకిడికి ఉవ్వెత్తున ఉబికి వచ్చే నీరే కన్నీళ్ళు అంటూ కన్నీటికి నిర్వచనం ఇస్తాడు. చూడండి, హృదయమంతా సంద్రమై మనిషి మనసును తాకే దెబ్బల తాకిడికి ఉవ్వెత్తున ఉబికి వచ్చే నీరే కన్నీళ్ళు అని చెప్పి అంటాడు. సరే, కార్మికుల గురించి ఒక కవిత రాశాడు అశోక్. ఇందులో ఎండకి ఎండిన కూలన్న గుండె భగభగ మండుతూ గుండె బండపై ఎండి మండిన గుండె నుండి రక్తపు పిడికిళ్ళు ఉద్భవిస్తుంటే అగ్నిశిఖలో నుంచి నిప్పు కనికలై కంటి ధారలు ఆవిరై కన్నెర్ర అవుతుంటే కన్న తల్లిదండ్రులు కాటికి పరుగులెడుతుంటే కన్న బిడ్డల ఆకలి కేకలతో కర్ణభేరి పగులుతుంటే అంటూ ఓ కార్మికుడా అనేటువంటి ఒక కవితలో చాలా అద్భుతంగా కార్మికుడి యొక్క దయనీయమైనటువంటి జీవితాన్ని వర్ణిస్తూ రాశాడనమాట. సరే, చివరిగా ఈ లేపాక్షి ఫౌండేషన్ యొక్క పేరుతో వీరు చేసినటువంటి సాహితీ కార్యక్రమాలు చాలా ఉత్సాహంగా, ముఖ్యంగా యువతని ప్రోత్సహించాలి, యువతకు దండగా నిలబడాలి, వారిలో ఉండేటువంటి సృజనాత్మకతని వెలికి తీయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో వీరు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసే ముందు కూడా అశోక్ నాతో చర్చించడం జరిగింది. మంచి ప్రయత్నం, మంచి ఆశయము అని చెప్పడం జరిగింది. సో వీరి కార్యక్రమాలన్నీ చూస్తూ అశోక్ పుస్తకంలో ఉండేటువంటి మాటలతోనే నా సందేశాన్ని ముగిస్తున్నాను. ఈ పుస్తకంలో ఒక కవితలో ఉండే 3 వాక్యాలు తీసుకొని నేను ముగిస్తున్నా. ఇక్కడ వాస్తవానికి బాలల గురించి అశోక్ రాశాడు. ఏమనంటే, చిరుగాలిలో పయనించే ఊపిరి మేమే, ఉజ్వల కాంతికి భవిష్యత్తు మేమే, చీకటిని తరిమి వెలుగును నింపే కొంగర్త శక్తులం మేమే అంటాడు. సో నేను అంటూ ఉన్నాను, దీన్నే కాస్త మార్చి, చిరుగాలిలో పయనించే ఊపిరి మీరే, ఉజ్వల కాంతికి భవిష్యత్తు మీరే, చీకటిని తరిమి వెలుగు నింపే కొంగరొత్త శక్తులు మీరే. సో మీకు తిరుగులేదు, మీరు కొనసాగించండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.